ఎన్డీఆర్ఎఫ్ భరోసా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ భవనాలకు ప్రారంభోత్సవం బీహెచ్పీ నేతల భేటీలో పలు కీలక విషయాలపై చర్చ తిరుపతి తొక్కిసలాట ఘటన కేంద్రం పరిశీలనలో ఉందని వెల్లడి బీజేపీని బలోపేతం చేయాలని శ్రేణులకు సూచన అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అట్లాగే 2014 నుంచి 2019 వరకు ఏపీ విధ్వంసం చంద్రబాబు సమక్షంలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు అందుకు పూర్తి విరుద్ధంగా పురంధేశ్వరి తెలుగు అనువాదం సోషల్ మీడియాలో వైరల్గా మారిన కేంద్ర మంత్రి ప్రసంగం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అపార సహజ వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు విధ్వంసం సృష్టించారు. అది మానవ తప్పిదాలతో సృష్టించిన విధ్వంసం, మ్యాన్మేడ్ డిజాస్టర్. దాంతో 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది, అభివృద్ధి పూర్తిగా అడుగంటిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. గన్నవరం మండలం కొండపావులూరులోని ఆదివారం నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో జరిగిన విధ్వంసానికి 3 రెట్లు అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కాగా అమిత్ షా హిందీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం చంద్రబాబు పట్ల స్వాంభక్తి ప్రదర్శించారు. అమిత్ షా ప్రసంగాన్ని తెలుగులోకి అనువదిస్తూ 2019 నుంచి 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని మార్చి చెప్పారు. అమిత్ షా 2014 నుంచి 19 వరకు అని స్పష్టంగా ప్రసంగిస్తే పురంధేశ్వరి మాత్రం 2019 నుంచి 5 ఏళ్ల పాటు అని అనువదించారు. కానీ అమిత్ షా ప్రసంగాన్ని అధికారికంగా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మాత్రం అసలు విషయాన్ని వెల్లడించే ప్రాధాన్యం సంతరించుకుంది. 2014 నుంచి 19 వరకు మానవ తప్పిదం సృష్టించిన విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని అమిత్ షా ప్రసంగించినట్టు ఆ ప్రకటనలో అధికారికంగా పేర్కొంది. మరోవైపు అమిత్ షా నేరుగా హిందీలో చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మోడీ మనసులో ఉన్న మాట అమిత్ షా చెప్పారని పలువురు వ్యాఖ్యానించారు. అంటే చంద్రబాబు ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం సృష్టించిందనేది మానవ తప్పిదంతో జరిగిన విధ్వంసమేనని అమిత్ షా చెప్పారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే బాబు ఇందులో ఒక్కటైనా